పబ్లిక్ అందరూ చూస్తున్నారు, నించొని చూస్తున్నారు అందరు పబ్లిక్ అంతా. దెయ్యాలంట మీరంతా అది ఈ గుడి మంచి గుడి కాదు, వీళ్ళందరూ దెయ్యాలు, ప్రాణం పోతుంటే ఇప్పుడు ఆల్రెడీ పిల్లోడు తాత నాయన వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చారంట తాలూకాలో. వస్తా తాలూకా కావాలి నుంచి తాలూకా లిమిట్స్ అది తాలూకా ఏం చెప్తే వాళ్ళు తింటాం అంతే. అంటే మాయలో ఉన్నారు వాళ్ళిద్దరు. మినిట్స్ లో 10 minutes లో మిస్ అయిపోయింది. 10 నిమిషాల్లో తీసుకెళ్లి పడేసి వచ్చారు. ఎక్కడ పడేసి 10 నిమిషాలు కరెక్ట్ 5 నిమిషాలు. నిన్న మార్నింగ్ తెలిసింది నాకు. నేను పనుండి సైకిల్ ఎట్లా పనుండి వెళ్ళిపోయాను. ఇళ్ళ మధ్యన కావాలని ఇట్లాగా ఏంది సంసారాలు పసిబిడ్డలు కల్లోళము కాదు, పిల్లలు కల్లోళము ఈ రకంగా చేస్తే ఏమని నిలువున అందరు కలిసి పసిబిడ్డను చంపేశారు. చిన్న బిడ్డ, వాడు బాగలేని బిడ్డ. అందుట్లో ఎవడు సమాధానం బిడ్డని దేవుడు బతికిస్తాడా? బతుకుతాడు చచ్చిపోయిన పిల్లాడు. నీ మొగుడే అంటాడు పిలిపి. ఎందుకు కొట్టానో చెప్పు, నీ మొగుడికి చెప్పు, పోలీసు వాళ్ళకి చెప్పు. వీళ్ళందరూ వచ్చాక ఎందుకు అర్థం రావట్లేదు, ఎందుకు అర్థం రావట్లేదు? ఏం మాట్లాడవాలి? కొట్టబాక పెద్ద ప్రాణమే మెచ్చిస్తూ ఉంటారు. నేను చెప్పేది నేను ఒక్క ఇళ్ళ మధ్యలో కాళ్ళు మిగిలిందే ఏంటి? నా కొడుకు చచ్చిపోయాడు ఏంటి? అయితే ఏం చేయమంటావు నువ్వు చెప్పు. సరే లోపలికి వెళ్ళి వస్తాను, మీరు అందరూ వస్తున్నారు కదా. మరి లోపల ఏమనుకున్నావు నువ్వు? ఇన్ని రోజులు మాట్లాడలేదు. నా ప్రాణం మీద అది ఇదే చెప్పి ఇలా ఏం నీ మొగుడు నెంబర్ నీ గుర్తులేదా? మొగుడు నెంబర్ ఎవరికైనా గుర్తులేదా? కాబట్టి నెంబర్ ఎవరైనా గుర్తులేదా? మొగుడు నెంబర్ గుర్తులేదంటే ఎవరు రాబట్టారే? నా కొడుకు 70 ఏమైంది? పూజారి వద్దు కూడా నీ వాడికి నువ్వు నచ్చాలి. మామూలుగా తొందర చెప్పే తీసుకోండి. ఎందుకు పడుతున్నాను కూడా తీసుకోండి. ఏం చేస్తారో తప్పు ఒప్పు చూసుకుని ఆస్తారు. ఎవరైనా తప్పు అయినప్పుడు ఎందుకు ఆస్తారంట?
పుట్టిందా అమ్మ తెచ్చావు యాని తెచ్చావే లంచా యాని తెచ్చావే నువ్వే అమ్మవే ఎలా ఉంటే ఎక్కడికి వచ్చావు వస్తుంటా నీకు అలా ఇబ్బంది పడిన ఎందుకు పడుతున్నావు అక్కడికి వెళ్ళిపోతాడే ఏం చేసుకో నా పేరు సుభాష్ని. మేము ఇక్కడ పక్కన హౌస్లోనే ఉంటాము. అయితే నిన్న సండే ఏమైందంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఇష్యూ జరిగింది. అదేంటంటే ఒక పసిబిడ్డ ప్రాణం నిలువుని తీసేశారు. అది ఎలా జరిగింది ఏంటంటే దానికి కారణం అయితే మాత్రం తండ్రి మొదలు. ఆ తండ్రి అనే వాడు ఇక్కడ ఎక్కడి నుంచో ఒక లేడీని, ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఇల్లు కావాలి ఇల్లు అని చెప్పేసి మక్కాయి పిల్లలు మక్కాయి వస్తున్నారు, ఒక 2 నెలలు ఉంటారని చెప్పేసి ఇల్లు తీసుకోవడం జరిగింది. ఇల్లు తీసుకోవడం జరిగినప్పుడు ఫస్ట్ ఎవరు నెంబర్లు, మా నెంబర్లు ఎవరైతే ఇచ్చారో మాకైతే తెలీదు. అతనికి ఫస్ట్ మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మేడం ఇట్లా మీ ఇంటి పక్కన హౌస్ ఉంది, నేను చూశాను, నాకు ఆ హౌస్ రెంట్కి కావాలి అది ఇదంటే అబ్బాయి ఇవ్వడు మా తమ్ముడు అని చెప్పడం జరిగింది. అబ్బాయి పేరు సుమను, ఈ ఇంటి గల్ల ఓనర్ పేరు సుమను. ఆ అబ్బాయి మేము ఇవ్వము అని చెప్పాడు. నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. నేను వీడియో కాల్ పెట్టాను. వీడియో కాల్ పెడితే అక్క పిన్ని నేను ఇవ్వను, హౌసు పడేయాలనుకుంటున్నాను, దాంట్లో ఇది లేదు, అంత కారుతుందని చెప్పేసి అబ్బాయి ఇవ్వనన్నాడు. అంతవరకు చాప్టర్ క్లోజ్ అయింది. మేమైతే ఇంకా సైడ్ అయిపోయాం. అతను ఇవ్వనన్నాడు, మాకు ఇంకా సంబంధం లేదయ్యా అని చెప్పాం. ఎలా తీసుకున్నారో ఎలా జరిగిందో తెలీదు. అతను ఇప్పుడు ఒక 1.5 నెలలు అయింది వాళ్ళు వచ్చి ఇక్కడికి. 1.5 నెలలు అయితే లోపల ఏం జరుగుతుందో మాకు ఇంత మటుకు తెలియదు. ఉదయాన్నే మాత్రం చక్కగా వినసొంపుగా పాటలు మాత్రం పెడతారు, దేవుడి పాటలు పెడతారు. ఈ బయట మాత్రం కొంచెం ఇక్కడ హంగామా చేస్తూ ఉన్నారు. వచ్చిన కొత్తల్లోనే ఫస్ట్ అందరూ మా లైన్ మొత్తం అందరము ఏంటమ్మా ఏం జరుగుతుంది, ఏంటి పసుపు కుంకాలు ఏంటి, ఈ ఎర్రనీళ్ళు ఏంటి, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ ఏంది వింతగా చేస్తున్నారు ఏంటని అడిగాము. క్వశ్చన్ చేయడం జరిగింది. అందరం లైన్ మొత్తం జరగడం జరిగితే ఆ రోజు నైట్ వచ్చి అతను ఎవరైతే వీళ్ళని తీసుకొచ్చాడో అతను వచ్చేసి ఇంకా న్యూసెన్స్ చేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి న్యూసెన్స్ చేసేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సరే అని చెప్పేసి మేము కూడా ఇట్లాగా అని చెప్పేసి సరే అని చెప్పి మేము కాముగా ఉన్నాము. కాకపోతే ఇంతింత కుంకాలు ఇంతింత పసుపులు ఇవన్నీ చేస్తే మాత్రం మేము ఖాళీ చేపిస్తామని చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత వాళ్ళు లోపల ఏం జరుగుతుందో మనకైతే తెలీదు. వాళ్ళ ఫేసులు కూడా మనం ఇంత మటుకు చూడలేదు. కాకపోతే అంతవరకు అయితే నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా బాబుని చంపేశారు. బాబు చనిపోయి ఎగ్జాక్ట్గా మాకు ఏడుపు వినపడపోవడం 3 రోజుల నుంచి ఏడుపు వినపడట్లా. ఆ అబ్బాయి సౌండ్ ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. అంటే అబ్బాయికి మాటలు కూడా రాలేదు. 5 years బాబే అబ్బాయి. కాకపోతే అబ్బాయికి కొంచెం నర్వస్ సిస్టమ్ ఉంది, ప్రాబ్లం ఉంది. అతను ఏంటంటే కొంచెం హ్యాండీక్యాప్డ్ లాగా కొంచెం ఏంటంటే ఇంకా మాటలు రాలేదు, ఇంకా ఏం తెలియలేదు అబ్బాయికి. అలాంటి బాబుని హింసించి చిత్రవద చేసి చంపేశారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇది ఇంకెక్కడా కూడా జరగడానికి వీల్లేదు. ఇది ఇళ్ళ మధ్యన ఇట్లాంటి కాదు, పబ్లిక్గా వాడు ఎక్కడి నుంచో వాళ్ళని తీసుకొచ్చి పిల్లోడు వైజగం అనే పేరుతోటి మా అక్క మా చెల్లెలు మా పిల్లలు అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ కాదు మేము పిల్ల జల్ల కల్లోళ్ళమే, మేము సంసారం చేసుకునే వాళ్ళమే. ఇక్కడ ఏదైనా జరుగుంటే మా బిడ్డలకి ఏమైనా జరుగుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? వాళ్ళు చేసేవి ఏదైనా కానీ ఇప్పుడు మేము భయపడిపోయి వెనకడుగు వేయాల్సి వచ్చింది. ఎందుకంటే వాడు ఫస్ట్ రోజు 2వ రోజు మేము కోచింగ్ చేసినప్పుడే ఇట్లాగా న్యూసెన్స్ చేశాడు వచ్చి తాగొచ్చేసి అని చెప్పేసి నిన్న బిడ్డని నిలువున చంపేశారు. ఆవిడైతే వాళ్ళ బాబాయి వాళ్ళ తాతయ్య గారు కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టారు. కేసు పెట్టి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చారు. అతను మాత్రం పిల్లోడిని భుజాన వేసుకొని తీసుకెళ్ళిపోయి బూడ్చాడో తెలీదు, మాకేం జరిగిందో లేదు. మేమైతే హాస్పిటల్ కానీ అనుకున్నాము ఏం జరిగిందని. ఉదయం పూట మాత్రం దేవుడు ఉంటే నా పిల్లోడు ఉన్నాడని చెప్పేసి పుట్ట దగ్గరకు తీసుకెళ్ళి చాలామంది జనాలందరూ చూశారు, జనాలందరూ గూడారు. అయినా కూడా అబ్బాయి ఏ చలనం లేదు. అప్పటికే అబ్బాయి ఆల్రెడీ డెడ్. మళ్ళీ ఆ బాడీని తీసుకొని వచ్చి ఇంకా చూసి 3 అప్పుడు తీసుకెళ్ళిపోయి
ఏదో చేసి వచ్చారు ఆ పిల్లోడిని మాత్రం. నా పేరు అబిద అండి. ఇక్కడ మేము గోపాల్ నగర్ ఫస్ట్ లైన్లో ఉంటాము. అంటే మనం వచ్చి ఇక్కడ ఇంటికి అద్దెకి తీసుకొని ఉన్నారు. నేను షాప్ నుంచి వచ్చేటప్పటికి కొంచెం పాటలు అవన్నీ హంగామాగా పెట్టుంటే నేను అడిగాను మా మమ్మీని, ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, అద్దెకి వచ్చి ఉన్నారు వాళ్ళు ఎవరో, వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఒంట్లోకి అమ్మవారు వస్తుంది, ప్రశ్నలు చెప్తారు, అమ్మవారు వస్తుంది వాళ్ళ ఒంట్లోకి, జాతకాలు చెప్తారు అని చెప్పింది. ఈ రోజుల్లో ఎవరు నమ్ముతున్నారు జాతకాలు అనేది నాకు తెలియక అడుగుతాను. ఉదయం లేచిన కాడి నుంచి చేతబడి చేసినట్టుగా రోడ్డు మీద ముగ్గులు వేయడము, పాటలు పెట్టడము, అమ్మవారి పాటలు పెట్టడము, ఆ పాటలు కాసేపు అయినా సౌండ్ తగ్గిస్తారా, అది కూడా లేదు. 3 గంటల కాడి నుంచి మొదలు పెడితే రాత్రి 2 గంటల దాకా అది మోగుతానే ఉండిద్ది. ఇంకా ఇంట్లో ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అని చెప్పి ఎవరికి తెలుస్తుంది? ఒక ఆంటీ వచ్చి అడిగింది, రోడ్డు మీద అలా వేయమాకండి, కుంకుమలు అవన్నీ కుప్పలు వేస్తున్నారు, ఒక చిన్నపిల్లలు తిరిగేది కదా అని అడిగితే ఆ అబ్బాయి నోటికి వచ్చినట్టు తిట్టాడు. లేడీస్ అని కూడా చూడకుండా పచ్చి బూతులు తిట్టాడు. ఏంది, రెండో రోజు వచ్చేటప్పటికి ఆ అబ్బాయి చనిపోయి ఉన్నాడంట. నిన్న వచ్చేటప్పటికి హంగామా జరిగింది. ఏం జరిగింది అనుకుంటే ఆ అబ్బాయి కుప్పకూలిపోయాడు, ఆ అబ్బాయికి అమ్మవారు దూరింది, 3 రోజుల్లో లెగుస్తాడు, ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు లెగుస్తాడు అని చెప్పిందంట. పుట్ట దగ్గరికి తీసుకెళ్లారు, ఏదేదో చేశారు, అబ్బాయి లేగవపోవటం వల్ల ఇంకా ఆ పిల్ల భయపడిపోయి వాళ్ళ అమ్మాయిని పంపించేసింది. ఇంకొక అమ్మాయి చిన్న కూతురు ఉండింది, మరి ఆ చిన్న కూతురు ఏమైందో తెలీదు. ఇక్కడికి వచ్చి అడిగేటప్పటికి కొట్టుకుంటా తీసుకెళ్లేటప్పటికి పోలీసులు అటు నుంచి వచ్చి పోలీసులు తీసుకుని వెళ్ళలేదో తెలీదు. ఇప్పుడు ఇంత జరిగినా కూడా పోలీసులు ఒకడు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసింది కూడా లేదు. ఈ రోజుల్లో ఎవరు నమ్ముకుంటున్నారు పిల్లకాయల్ని? చెప్పండి, మీరు చెప్పండి. ఈ రోజుల్లో ఎవరు నమ్ముతున్నారు? ఏం జరిగింది అనుకుంటున్నామంటే అబ్బాయిని లోపల కట్టేసి ఉన్నారు. కట్టేసి నానా చిత్రహింసలు పెట్టుందాం. అయితే ఏంది ఎట్టా పెట్టుందో మనకే తెలీదు. ఆ పిల్లలు అరుపులు కూడా రాకుండా పాటలు పెట్టేసి ఉంటున్నారు. ఉదయం లేచిన కాడి నుంచి పాటలే, రాత్రి లేచిన కాడి నుంచి పాటలే. ఇంకా సౌండ్లో మనకేమీ వినబడుతుంది? ఆ అబ్బాయిని అయితే చాలా చిత్రహింసలు చేసి చంపేశారు, అది మాత్రం చేస్తుంది. ఆ అబ్బాయి ఒంటి నిండా మాత్రం పసుపు కుంకుమ కళ్ళల్లో కూడా వేసింది. అది ఆ అబ్బాయి ఎట్ట చిత్రహింసలు పడ్డారో మాకు తెలియదు. తండ్రి అనేవాడు బయటే కూర్చొని ఉంటాడు కాపలా. అబ్బాయి ఏడుస్తున్నాడా ఏడవట్లేదా, లోపలికి వెళ్ళి వస్తానే ఉంటారు. 3 పూటలు మెక్కుతాను, ఆమెని మేపిస్తాను, 3 లక్షలు ఇచ్చాడంట ఆమెను బాగు చేయమని చెప్పి. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కదా బాగు చేపిస్తానన్న ఆమె ఒంట్లోకి అమ్మవారు వస్తుంది అని. ఆమెనైతే మేము ఇప్పుడు దాకా అసలు బయట కూడా చూడలేదు. ఆమె ఎలా ఉంటుందో కూడా తెలీదు మాకు. అది అలా ఎలా వెళ్ళిందో తెలియదు, ఎలా వచ్చిందో తెలియదు. పేషన్ను మాది గోపాల్ నగర్ ఎక్స్టెన్షను. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక 1.5 నుంచి ఒక లేడీ వచ్చేసి ఒక బాబుని బాగా చేస్తామని చెప్పేసి ఆమె ఒంట్లో కొంచెం అమ్మవారు వస్తారు అన్న నమ్మకంతో ఒక ఫ్యామిలీ అయితే తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ. కానీ ఆమెను చూస్తుంటే మాకు ఎప్పుడు ఆమెను ఇంతవరకు అయితే ఎవరు చూడలేదు. ఆమెను తీసుకురావడం కానీ లోపల పెట్టడం కానీ ఎవరు చూడలేదు. ఒక మనిషి వచ్చేసి నిన్న మధ్యాహ్నం 3ంటికి ఆ టైంలో ఆమెని కొట్టుకుంటూ బయటికి తీసుకొచ్చాడు. ఒక బెల్ట్ తోటి, లెదర్ బెల్ట్ తోటి ఆమెను బాగా కొడుతూ తీసుకొచ్చాడు. చూసిన జనాలందరూ కూడా అయ్యో పాపం ఇదేంటి అని అనుకున్నారు. ఆ మనిషి చెప్పేదాకా కూడా ఆ బాబుకి ఏమైంది అనేది కూడా ఎవరికి తెలియలేదు ఇక్కడ. అయితే ఆమెని కొడతా ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, మా బిడ్డను చంపాడు, మా బిడ్డను పసుపు కుంకుమలు వేసి కుర్చీకేసి కట్టేసి మరి ఇట్లా చంపారు, మా బిడ్డని మీరు తీసుకొచ్చి ఇచ్చే పని అయితే మాతో అడగండి, మమ్మల్ని మాట్లాడండి అని ఆయన అయితే అందరిని అడిగాడు. ఇది ఇట్లా ఉంచితే ఈ మాట 2 రోజులు 3 రోజుల కిందట ఇక్కడ ఒక మనిషి ఒక పెద్దమ్మ ఇంటి ముందు ఇట్లా అంతా కుల్లగా చేస్తుంటే ఆమె అడిగింది, బాబు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా అంతంత ఎందుకు వేస్తున్నావమ్మా కుంకుమ అని చెప్పినందుకు ఆ పాప ఆ అమ్మవారు వచ్చే లేడీ వాళ్ళ పాప అనుకుంటావా, ఆ పాప వెళ్ళి ఆ మనిషికి చెప్పడంతో ఆయన వచ్చి ఎంత హంగామా చేశాడు. ఇక్కడ పచ్చి బూతులు తిడుతూ ఇది మా ఇల్లు, మీరేమని పెడుతున్నారా, మీరేమని తీసుకొచ్చి మాకు ఇస్తున్నారా అంటూ బూతులు తిడుతూ అంతా తాగారు. మార్నింగ్ 4:30 నుంచి స్టార్ట్ అవుతుంది అన్న సాంగ్స్. అంటే పిల్లోని అక్కడ వాళ్ళు చేసే వైద్యం బయటికి వినపడకూడదు అని చెప్పేసి మార్నింగ్ 5:30 నుంచి స్టార్ట్ అయితే నైట్ 10:30, 11 దాకా ఆ సాంగ్స్ మోగుతూనే ఉంటాయి. మళ్ళీ ఈవినింగ్ కూడా అలాగే చేస్తూ ఉన్నాడు. ఆ ఇంటి వెనకాలంతా చెత్త వేస్తూ ఉంటారన్న. మేము అన్నం కవర్ చెత్త పడేయడానికి వెళ్ళినప్పుడైతే ఆ కిటికీ దగ్గర బ్యాక్ సైడ్ కిటికీ ఉంది కదా, అక్కడ కిటికీ దగ్గర అయితే మాత్రం చూడడం జరిగింది. ఆ పిల్లోని అక్కడ కిటికీ దగ్గర 2 స్తంభాల్లాగా ఉన్నాయి, అటువైపు కుర్చీలో పెట్టి కట్టేస్తూ ఆ పిల్లోని కొడుతూ ఆమె ఇట్లా ఇంత కుంకుమ తీసి ఆ పిల్లోడి మొహాన్ని వేస్తూ చాలా హింస పెట్టింది. పాప మా పిల్లోని ఎంత కష్టపడ్డాడో తెలియదు ఆ నరకం అయితే. ఆ బిడ్డకు వచ్చిన కష్టం ఎవరికి రాకూడదు అని చెప్పేసి మేము చెప్తున్నాం ఇంత ఇదిగా. ప్లీజ్ ఇప్పటికైనా ఎవరైనా సరే రెస్పాండ్ అవ్వండి.